హైకోర్టు అయితే చాలా సీరియస్ యాక్షన్‌కే దిగింది. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖ ద్వారా చేస్తున్న చర్యకి ఒక పెద్ద చెక్ పెట్టింది ఒక్క కేసులో. ఏదైతే వైఎస్ఆర్‌సీపీ నేత తురకా కిషోర్ అరెస్ట్ రిమాండ్ విషయంలో పోలీసులు చట్టాన్ని ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైకోర్టు స్పష్టం చేసింది. అరెస్ట్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తి ఒక్క క్షణం కూడా జైల్లో ఉండడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. తురకా కిషోర్ విడుదలకు ఆదేశాలు ఇచ్చేసింది. నిన్న ఇస్తామని చెప్పింది, ఇవాళ ఇచ్చేసింది. తమ ఉత్తర్వుల మీద అభ్యంతరాలు సుప్రీంకోర్టుకి వెళ్ళమని చెప్పి పోలీసులకు తేల్చి చెప్పింది. కిషోర్ రిమాండ్ ఉత్తర్వును సవాల్ చేస్తూ ప్రధాన పిటిషన్ సవరించేందుకు పిటిషనర్కి హైకోర్టు వెసులుబాటు ఇచ్చింది. దీని మీద వాదనలు వింటామని చెప్పింది. విచారణ గురువారానికి వాయిదా వేస్తే ఇవాళ గురువారం అది కూడా తేల్చేశారు. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందనరావు, జస్టిస్ తోట చంద్ర ధనశేఖర్తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసేది. ధర్మాసనం పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. కిషోర్ మీద పలు హత్యాయత్నం కేసులు ఉన్నాయి. ప్రభుత్వ న్యాయవాది చెప్తే ఈ రోజుల్లో ఎవరిపైనైనా హత్యాయత్నం కేసులు పెట్టడం సులభం అంది. తమ మీద తమ మీద కూడా నమోదు చేయొచ్చు అంటూ వ్యాఖ్యానించింది. ఎప్పుడో జరిగిన ఘటన ఇప్పుడు బయటికి తీసి ఇప్పుడు హత్యాయత్నం కేసు పెట్టడం ఆశ్చర్యకరమైన విషయం కాదని చెప్పింది. ఏ కేసులు పెట్టినా ఏం చేసినా చట్ట నిబంధనల ప్రకారం చేయాలని తేల్చి చెప్పింది. 6 ఏళ్ల క్రితం ఘటన జరిగితే ఇప్పుడు కిషోర్ మీద కేసు పెట్టి అరెస్ట్ చేశారని గుర్తు చేసింది. ఇదే రీతిలో 2 ఏళ్ళు 3 ఏళ్ల క్రితం జరిగిన ఘటనలో కూడా ఇదే రీతిలో తప్పుడు కేసులు పెట్టారన్నారని పేర్కొంది. కిషోర్ మీద కేసులు నమోదు విషయంలో పోలీసులు నిర్దిష్ట విధానాన్ని అనుసరిస్తున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తోంది. ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త తురకా కిషోర్ని పల్నాడు జిల్లా రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ వాళ్ళ ఆవిడ వేసినటువంటి కేసు నేపథ్యంలో ఇది జరిగింది.